గురుగారు ఇప్పుడు ఈశాన్య మూల మనం దైవారాధనకు సంబంధించినవి పెట్టుకోవచ్చా? ఒకవేళ పూజా మందిరం ఈశాన్యంలో పెట్టడానికి అవకాశం లేదు, పూజా మందిరం ఏమి ఆ ఈశాన్యంలో తక్కువ ప్లేస్ ఉంది, అపార్ట్మెంట్ కల్చర్ కదా, ఆ ఈశాన్యంలో ఏదైనా ఒక దేవతా విగ్రహాన్నో లేకపోతే ఒక దేవతా ఫోటోనో పెట్టుకొని అక్కడ దీపారాధన చెయ్యొచ్చా? ఈశాన్య మూలను ఎలా పెట్టాలి అసలు? ఇప్పుడు మనకు మామూలుగా మనకి ఏంటంటే ఈశాన్య భాగంలో మన సొంత ఇల్లు అయి ఉండి ఇండిపెండెంట్ హౌస్ అయి ఉంటే మనం ఏం చేయొచ్చు అంటే దానికి ఒక గదిని ఏర్పాటు చేసుకుంటాం, అది ఈశాన్యంలో వచ్చేట్టుగా పెట్టుకోవచ్చు. ఇంటికంతా కలిపి ఈశాన్యం ఏదైతే ఉందో అక్కడ ఈశాన్యంలో పెట్టుకునేటువంటివి పూర్వకాలం పద్ధతులు. ఇప్పుడు రాను రాను మనకి ఏంటంటే మీరు అన్నట్టుగా ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత కొన్ని ప్రదేశాల్లో ఈశాన్యంలో కట్టడం లేదు, కానీ మనం వంటగది ఏదైతే ఉందో ఆ వంటగదిలో ఈశాన్య భాగం ఏదైతే ఉందో ఆ భాగంలో పెడుతున్నాం. అక్కడ కూడా లేదు, అక్కడ కూడా మనకు పొడవుగా కట్ట ఇచ్చేసాడు, అక్కడ ఏమి పెట్టుకోవడానికి భగవంతుడిని పెట్టుకోవడానికి లేదు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే మనకు ఉత్తర వైపు గోడ ఏదైతే ఉంటుందో, అంటే భగవంతుడు దక్షిణానికి చూస్తుంటాడు, మనం ఉత్తరం వైపు చూస్తుంటాం, ఆ విధంగా మనం ఏదైనా అక్కడ పెట్టుకోవడానికి ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. మామూలుగా మనకి ఏంటంటే దేవాలయాల్లో మనం గమనిస్తే దేవతా విగ్రహాలన్నీ కూడా తూర్పు వైపుకు చూస్తూ ఉంటాయి. మనం పడమటి వైపుకు కానీ లేకుంటే ఉత్తరం వైపు నిలుచుకొని కానీ దక్షిణం వైపుకు ముఖం చేసుకొని కానీ అక్కడ ఆ ప్రాంతంలో ఉండేటువంటి దాన్ని బట్టి మనం దేవదర్శనం చేసుకుంటాం. కానీ మన ఇళ్లల్లో వచ్చేటువంటి సమయానికి మనకి ఏంటి అంటే మనం పూజ చేసుకునేటువంటి సమయంలో మన యొక్క ముఖం అనేటువంటిది తూర్పు వైపుకు కానీ ఉత్తరం వైపుకు కానీ ఉండేట్టుగా మన ముఖాన్ని చూసుకోవాలి. అంటే అప్పుడేంటి భగవంతుడు పశ్చిమం వైపు చూస్తుంటాడు, లేదంటే దక్షిణం వైపు చూస్తుంటాడు. మనకి ఈశాన్యంలో అక్కడ ప్రదేశంలో వీలు కానప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే వేరే గదుల్లో ఏమైనా మనకు ఈశాన్యంలో అక్కడ పెట్టుకోవడానికి ఉందా, అక్కడ ఒకవేళ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం పడుకునేటువంటి ప్రదేశం ఉంది, బెడ్రూమ్ అంటున్నాం, అక్కడ పెట్టుకుంటే మరి దేవుడు అక్కడ ఉంటాడు, మనం ఎలా పడుకోవడం? కాబట్టి అప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఇటువంటి మనకు ఈ కల్చర్ ఉన్నటువంటి సందర్భంలో భగవంతుడిని ఒకవేళ మనం అక్కడ పెట్టుకుంటే మనం చదువుకోవడానికి మనం పనులు చేసుకోవడానికి ఆ గదిని ఉపయోగించుకొని పడుకునేది ఇంకొక ప్రదేశంలో పడుకోవాలి. ఇవన్నీ ఏమీ లేదనుకున్నప్పుడు మనకు వంటగదిలోనే సౌకర్యంగా పెట్టుకోవడం మంచిది. ఇప్పుడు వంటగదిలో అలా పెట్టుకున్న ఈశాన్యం మూల ఒక భాగం ఉంటుంది చిన్నగా, అక్కడ మళ్ళీ మనం ఏమన్నా అంటే విడిగా చెయ్యొచ్చా, దాన్ని అలా వదిలేయాలా, అక్కడ ఏం పెట్టాలి? అంటే ఈశాన్య భాగంలో కొంచెం ఎక్కువగా భాగము మనకు ఖాళీగా ఉంటే భగవంతుడిని అక్కడ పెట్టుకోవచ్చు, ఈశాన్యంలో పెట్టుకోవచ్చు. ఏదో కొద్ది భాగమే మనకి ఇచ్చాడు అనుకోండి, దేవుడు కూడా పట్టనటువంటి భాగం ఉంది అని అంటే ఆ భాగాన్ని అలాగే వదిలేసేయండి. ఈశాన్యం మనకి ఏంటంటే ఖాళీగా ఉండడం మంచిది అన్నట్టుగా కొందరు దాని ప్రకారంగా ఈ రోజుల్లో కట్టేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కట్ట పొడవుగా ఇచ్చినా కూడా ఈశాన్యంలో కొద్దిగా అలా ఖాళీ ప్రదేశాన్ని వదిలేసి మిగిలిన దాన్ని కడుతున్నారు. మరి ఆ కొంత ప్రాంతాన్ని వదిలేసినప్పుడు అక్కడ మనం దేవుడిని పెట్టుకోలేము, అది వీలు కానిది. అందులో ఇంకో కొన్ని రోజులు ఈ ప్రాంతాల్లో మనకు ఏంటంటే ఆ అపార్ట్మెంట్ కల్చర్లో ఈశాన్య భాగంలో మనకు గిన్నెలు తోముకోవడానికి వాటికి అంత సింకులు అక్కడిచ్చి ఉంటాడు. మరి దేవుడిని ఎక్కడ పెట్టుకుంటాం? ఆ సింకు పక్కన ఒకవేళ ఖాళీ ప్రదేశం ఉన్నా దేవుడిని అక్కడ పెట్టుకోలేము కదా. మనం గిన్నెలు తోముతుంటే ఆ నీళ్ళన్నీ వచ్చి అక్కడ భగవంతుని మీద పడతాయి. అటువంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే వీలైతే ఆ సింకుని తీసి ఇంకో చోటు పెట్టాలి, భగవంతునికి మాత్రమే అక్కడ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈశాన్యంలో అయినా సరే, లేదంటే ఉత్తరం వైపు భగవంతుడిని పెట్టేసుకొని, అంటే ఆయన దక్షిణం వైపు చూస్తున్నట్టుగా ఉన్నట్టుగా పెట్టుకొని అక్కడైనా మనం ఏ గదిలో అయినా సరే మనకు ఈశాన్య భాగంలో లేదంటే ఉత్తర భాగంలో దేవుని యొక్క రూపం వచ్చేట్టుగా పెట్టుకోవడం మంచిది.